హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బావా మరదలు పార్ట్ 2. వికాస్ విక్రమ్ బాగా చదువుతున్నారు. ఒకరోజు ఇద్దరు విక్రమ్ వాళ్ళ టెర్రస్ మీద చదువుతున్నారు. రే విక్రమ్, ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అవుతున్నావు కదా, మనకి టైం చాలా తక్కువగా ఉంది అని అంటాడు వికాస్. అరే బాబు, ఇప్పటికీ ఒక 100 సార్లైనా చెప్పి ఉంటావురా నువ్వు నాకు. చదువుతున్నారా నాయనా, చదవకపోతే నువ్వు నన్ను చంపేయవు అని అంటాడు విక్రమ్. అదేంట్రా అలా అంటావు, నేను నీ మంచి కోసమేగా చెప్పేది. రే, ఇంకొక్క మాట వినబడిందో అయిపోతావు నా చేతిలో అని అంటాడు విక్రమ్. ఇంక ఇద్దరూ చదువుతున్నారు. ఇంతలో సంధ్య మధు వస్తారు. వాళ్ళ అన్నయ్యల పక్కన కూర్చుంటారు. ఏంటి, బాగా కష్టపడి చదువుతున్నారుగా ఇద్దరు అని వారితో అంటుంది సంధ్య. అబ్బో, వీళ్ళు నిజంగా చదువుతున్నారు అనుకుంటున్నావా, అంత లేదు అని అంటుంది మధు. విక్రమ్ మధు తల మీద ఒక్కటి వేస్తాడు. ఆ, నా తల మీద ఎందుకురా కొట్టావు రాక్షసుడా అని అంటుంది మధు. ఏంటి రానా, ఒక్కటిచ్చానంటే. అరే ఆపండ్రా ఇద్దరు, ఎప్పుడు చూసినా పిల్లి ఎలుకలులా కొట్టుకుంటూనే ఉంటారు. అయినా మీరెందుకొచ్చారు, ఇంటికి వెళ్ళి అని అంటాడు వికాస్. అన్నయ్య అని అంటుంది మధు. అని అంటాడు వికాస్. ఏ మధు పద వెళ్ళిపోదాం అని అంటుంది సంధ్య. సరే అని వెళ్ళిపోతుంటే విక్రమ్ నవ్వుతూ కనిపిస్తాడు. రావణ్ గాడు అనుకుని కిందికి వెళ్ళిపోతారు. ఎందుకే అలా మా అన్నయ్యతో కొట్టించుకుంటావు అని అంటుంది సంధ్య. మాకు సరదా మరి, మీ అన్నయ్యతో కొట్టించుకోవడం, ఏదో ఒక రోజు దొరక్కపోడు. సంధ్య నవ్వుతుంది. బాగా చెప్పావు అని. నీకెందుకే అంత నవ్వు వస్తుంది, ఇద్దరు అయిపోతారు నా చేతిలో. ఇంతలో సంధ్య వాళ్ళ అమ్మగారు వస్తారు. అత్త, నీ కొడుకు నన్ను కొట్టాడు అని అంటుంది మధు. ఎందుకే, నువ్వు ఏమీ అనకుండా వాడెందుకు కొడతాడు చెప్పు. నాదే తప్పు అంటున్నారు కదా, సరే వాడి పని నేను మావయ్యకి చెబుతాను. పోనీలే, నేను వాడిని తిడతాలి, ఈ విషయాన్ని వదిలేసే బంగారు అని అంటుంది ఆవిడ. సరే, నువ్వు చెప్పావు కాబట్టి ఊరుకుంటున్నా, లేదంటే నీ కొడుకు పని అయిపోయేది. రాగిణి సంధ్య నవ్వుతారు. వాళ్ళకి ఎప్పుడూ ఉండేదే అని. ఇంటికి వెళ్ళనా ఇంకా అంటుంది మధు. ఉండవే, అప్పుడే ఎందుకు, పద నా రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం అని అంటుంది సంధ్య. సరే పద అని మధు. ఇంక ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. విక్రమ్ వికాస్ ఇద్దరు కిందకి వస్తారు. ఏరి ఈ కోతులు, ఇల్లింత సైలెంట్ గా ఉంది అని సంధ్య గది వైపు వెళ్ళేటప్పటికి వాళ్ళమ్మ పిలుస్తారు. అరే నాన్న, ఒకసారి రా. రే, నువ్వు చూడు వాళ్ళెక్కడున్నారో అని అంటాడు విక్రమ్. సరే అని సంధ్య గది వైపు వెళ్తాడు వికాస్. మధు చక్కగా పడుకొని పోతుంది. సంధ్య ఏదో చదువుతూ ఉంటుంది. సంధ్య అని పిలుస్తాడు విక్రమ్. వికాస్. ఆ బావా అంటుంది సంధ్య. మధు పడుకుందా, సరే నువ్వేం చేస్తున్నావు అని తన దగ్గరికి వస్తాడు వికాస్. ఏంది బావా, చదువుకుంటున్నా అంతే. సరే నేను వెళ్ళొస్తాను అని అంటాడు వికాస్. ఓకే బావా. ఇంతలో వాళ్ళమ్మ పిలుస్తారు. ఆ అమ్మ చెప్పు అని అంటుంది సంధ్య. ఒకసారి ఇలా రా. వస్తున్నా. మధు ఏం చేస్తుంది అని అడుగుతారు రాగిణి గారు. అది చక్కగా నిద్రపోతుందమ్మా అని అంటుంది సంధ్య. అవునా, సరే నువ్వు అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ బాక్స్ ఇచ్చిరా. సరే అమ్మా అని అంటుంది సంధ్య. బావ ఉన్నాడుగా, తనతో వెళ్ళు అని అంటారు రాగిణి గారు. సరే సరే అని ఇంకిద్దరూ కలిసి మధు వాళ్ళ ఇంటికి వెళ్తారు. బావా, తర్వాత ఏం చేద్దామని, 10th కంప్లీట్ అవుతుంది కదా అని అడుగుతుంది సంధ్య. ఇంటర్లో జాయిన్ అవుదామని, తర్వాత ఎంసెట్ రాయాలని ఉంది. సూపర్ బావా అని అంటుంది సంధ్య. వికాస్ నవ్వుతాడు. ఇంతలో వికాస్ వాళ్ళ ఇల్లు వచ్చేస్తుంది. సంధ్య లోపలికి వెళ్తూ అత్త అత్త అని పిలుస్తుంది. అబ్బో, నా కోడలికి చాలా రోజుల తర్వాత కనబడిందిగా ఈ అత్త అని అంటారు ఆవిడ. అదేంటత్తా, నీ దగ్గరికి రాకుండా నేనుంటానా చెప్పు. అవునా, మరి ఇన్ని రోజులు రాలేదు మరి. కుదరలేదత్తా, ప్లీజ్ అత్తా, ఈ ఒక్కసారి వదిలే. వీళ్ళిద్దరి ముచ్చట్లను చూసి నవ్వుతాడు వికాస్. నీకెందుకురా నవ్వొస్తుంది అని అంటారు సుభద్ర గారు. ఏం లేదులే.
అని అంటాడు వికాస్. ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇక్కడ మన మధు పాప లోకాన్ని మరిచిపోయి మరీ నిద్ర కొనసాగిస్తుంది. ఏంటిది ఎంతసేపు పడుకునే ఉంది అని సంధ్య రూమ్కి వస్తాడు. చక్కగా టెడ్డీని పట్టుకుని నిద్రపోతుంది మధు. ఎంత బాగా నిద్రపోతున్నావే అని అనుకుని తన బుగ్గ మీద ముద్దు పెట్టుకోవాలి అనిపించే టైంలో సడన్ గా వాళ్ళ అమ్మ పిలుస్తారు. అబ్బా వస్తున్నా అని అంటాడు విక్రమ్. దానిని లేపరా, చాలాసేపు అయింది అని అంటారు రాగిణి గారు. అలాగే అమ్మా అంటాడు విక్రమ్. హే రాక్షసి, లేవవే, ఎంతసేపు పడుకుంటావు అని అంటాడు విక్రమ్. అబ్బా ఏంటి నీ గోల అంటుంది మధు. ఏంటి గోలనా? లేదు లెగు. నేను లేవను, కాసేపు పడుకుంటా. లేవవే, అమ్మ పిలుస్తుంది. సరేలే అని లేచి కూర్చుంటుంది మధు. వెళ్ళి ఆ ఫేస్ వాష్ చేసుకో, ఆ మొహం చూడు అని అంటాడు విక్రమ్. తమరి మొహం కంటే బెటరేలే అంటుంది మధు. ఏంటే అంటాడు విక్రమ్. ఈలోపు రాగిణి గారు మళ్ళీ మొదలు పెట్టారా అంటారు. నేను కాదత్తా, బావే నాతో కావాలని గొడవ పెట్టుకున్నాడు. నేను కాదమ్మా అని విక్రమ్. మీ ఇద్దరూ ఎప్పుడు అంతేలే గాని మధు లే అంటారు రాగిణి గారు. వస్తున్నా అత్త వెళ్తూ విక్రమ్ని వెక్కిరించి వెళ్తుంది. విక్రమ్ తనని చూసి కత్తిరించనా అంటాడు. దెబ్బకి మధు సైలెంట్ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.